ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మనకి శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. ముఖ్యంగా ఈ మాసంలో అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాము. మరి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండాలి అన్నా ప్రతి ఒక్కరము ఏం చేసినా కూడా ఏదో ఒకటి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము. మాకు పలానా ఇబ్బంది ఉంది, కోరిక ఉంది, అది తొందరగా నెరవేరాలి అని చెప్పి. కానీ చాలా తక్కువ మందికే నెరవేరుతూ ఉంటాయి. కొంతమంది నిజంగా నిరాశపడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, మనం అనుకున్నది జరగాలంటే ఏం చేయొచ్చు అంటారు? అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. మన మనస్సును ఆవిడ పైన లగ్నం చేయాలి. ఎందుకు అంటే మీరు చూడండి, చాలామంది పూజలు చేసుకుంటారు. అంటే శ్రావణ శుక్రవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, నోములు అని చెప్పి అందరినీ పిలుస్తాం. పిలిచి అందరికీ బొట్టు పెట్టి చక్కగా వాయనాలు ఇస్తాం. ఆ వాయనాలు ఇచ్చినప్పుడు కూడా చూడండి, ఇస్తున్నమ్మ వాయనం అంటే తీసుకున్నాను వాయనం అంటారు. ఎవరికి ఇస్తున్నాను అంటే నేను గౌరీదేవికి ఇస్తున్నానని ఇచ్చే ఆవిడ చెప్తుంది. అవును, నేనే పార్వతీదేవిని తీసుకుంటున్నానని ఆవిడ చెప్తుంది. అంటే ఇద్దరికి ఏం నేర్పిస్తున్నారు అని అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే నువ్వు దేవతే నేను దేవతే. అంటే మామూలుగా చూడండి, మీరు ఎక్కడ చూసినా సరే స్త్రీని దేవతగా పూజించండి అని రాసి చెప్తున్నారు. అలాంటిది మన వ్రతాలు నోముల్లో నిజంగా ఎలా పూజించాలో చెప్తున్నారు. ఆ పూజించాలంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మిమ్మల్ని నేను పూజ చేయాలనుకున్నాను, అప్పుడు నా మనసులోకి ఏవి ఇంకో ఆలోచన రాకూడదు. అంటే అంతకు ముందు మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఏవి మనం గుర్తుపెట్టుకోకూడదు. అంటే అంత ప్రేమగా పూజ అన్నది చెయ్యాలి, అనుభవిస్తూ. అది చెయ్యాలి అంటే ఏం లేదు, మనసులో మనకున్న ఎమోషన్స్ ఏవి ఇక్కడ ఈ పూజలోకి రాకూడదు. అది వచ్చినప్పుడే ఏమవుతుంది అని అంటే దేవుడికి మనం ఏదో చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజం చెప్తే అసలు ఏమీ చెయ్యం. దానికి తోడు ఇంకా ఇంకొంచెం మంది అడ్వాన్స్. ఆ అడ్వాన్స్ ఏంటి అంటే వచ్చిన వాళ్ళందరికీ మాట్లాడడంలోనూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలోనూ వీటిల్లో ఉన్న సరదా నిజంగా వచ్చిన పని. అంటే పూజకు వచ్చిన వాళ్ళైనా అదే దేవుడి కోసం వచ్చారు, పూజ చేస్తున్న వాళ్ళైనా అదే దేవుడి కోసం చేస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని నేను పొగుడుతూ లేకపోతే నా గొప్పలు మీకు చెప్తూ ఇవన్నీ అసలు అవసరం లేదు. ఎందుకంటే మీరు వచ్చింది పూజకే కదా. ఆ దేవత అనుగ్రహం వచ్చిన వాళ్ళకి కలగాలి, చేసుకుంటున్న వాడికి కలగాలి, అంతే, ఇద్దరికీ కలగాలి కదా. అంటే మిమ్మల్ని నేను ఎందుకు పిలిచాను అంటే మీకు అనుగ్రహం కలగాలి. అప్పుడు మనం ఈ అంటే అల్పుడు ఎప్పుడు బలుకు ఆడంబరంగాను అక్కర్లేని మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నామో తీరా మనం దేవత అనుగ్రహం. ఎందుకంటే దేవుడితో కనెక్షన్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆడకూర్చుని ఇప్పుడు శుక్రవారం పూజకు వచ్చారు, ఏ లక్ష్మీ అష్టోత్తరమో లక్ష్మీ సహస్రనామమో చదువుకోవాలి. లేదు అనుకోండి, శుభప్రదమైన బీజాక్షరం శ్రీంకారం చెప్పుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ దేవత మీద మన మనస్సు అన్నది లగ్నం అవుతుంది. అసలు మాట్లాడకుండా పూజ చేయండి అని చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పెదాల కదలిక అన్నది ఆగడం మొదలు పెట్టిందో స్లోగా మన ఇన్నర్గా మనం వెళ్ళడం మొదలు పెడతాం. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నంతసేపు నా బుర్ర ఏం పనిచేయదు. అంటే నేను మాట్లాడుతున్న దానికి మిమ్మల్ని ఎలా అంటే చాలా జనరల్ నార్మల్ హ్యూమన్ గా ఆలోచిస్తే ఏంటి అంటే మన ప్రతి అడుగు కూడా ఒకే ఒక దానికి ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే ఇంప్రెస్ చేయడం. అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలనుకోవడంలో నేను ఎవరికి ఇంప్రెస్ అంటే ఎవరికి ఇంప్రెషన్, నా దగ్గర నా ఉన్న ఇంప్రెషన్ ఎవరి దగ్గర పోగొట్టుకుంటున్నాను అంటే దేవత దగ్గర. ఎందుకంటే వీళ్ళందరినీ దేవతగా కొలిచినా కూడా మనం చేసే పని ఏమిటి అని అంటే వాళ్ళతో సవ్యమైన మాటలు. అంటే దేవత వస్తే చూడండి ఎంత మర్యాదగా ఉంటాం, అలా ఉంటాం. అది లేదు ఇది లేదు. అంటే చూడండి మన ఆడంబరాలు గొప్పలు చెప్పుకోవడంలో టైం వేస్ట్ చేయడం ద్వారా మనలో ఉన్న ఇంకా ఏదైనా ఇంతకు ముందు మంత్రాలు చదవడం వల్ల ఒక శక్తి ఏదో వచ్చిందనుకోండి, ఆ శక్తిని కాస్త మనం ఏం చేస్తున్నాం, బయటకి పోగొట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఎంత మాట్లాడతామో అంత మన ఎనర్జీ అంటే ఏంటి అంటే అక్కర్లేని మాటలు ఏది మాట్లాడినా సరే మన శక్తి అన్నదాన్ని మనం కోల్పోతున్నాం.
అవునమ్మా. కోల్పోవడం. ఎందుకంటే మీరు మాట్లాడింది అక్కడితో ఉండదు, చూసింది అక్కడితో ఉండదు, విన్నది అక్కడితో ఉండదు, వాసన అన్ని మైండ్కి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఏమవుతున్నాయి, ఆలోచనల రూపంలో అవే మురికి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు ఏం కాదు. మంచి ఆలోచన వచ్చేవాడు ఎప్పుడు వేటిని పనిచేయనివాడు. దాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఆ ఇంద్రియ నిగ్రహం రావాలన్నా కూడా ఫస్ట్ పెదాల కదలిక అన్నది. అంటే ఏంటంటే అక్కర్లేని మాట్లాడు. అందులో అట్లీస్ట్ పూజ దగ్గరికి వచ్చినప్పుడైనా సరే, ఎందుకు అంటే ఆ పూజ ఫలితం మనకి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మౌనంగా ఉండి మన మనస్సులో ఏదో ఒక జపాన్ని చేయడం మొదలు పెట్టాం, లేదా పైకైనా ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం అందరం కలిసి చదువుతున్నాం, మణిద్వీప వర్ణన అందరం కలిసి చదువుతున్నాం. చూడండి, మీరు ఎంతో కష్టంలో ఉండి ఆ ప్రదేశానికి వెళ్ళినా సరే ఆ మధ్యలో కూర్చునేసరికి ఏమవుతుంది అంటే గుండె అన్నది చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకంటే అందులోంచి వచ్చే ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద తరంగాలు, మన లోపల పరిస్థితిని మార్చే లక్షణం ఉన్నది. ఆ మంత్రం ఎంత చేస్తే, ఎందుకు ప్రతి మంత్రంలోనూ కూడా దేవత యొక్క శక్తి ఉంటుంది. ఆ దేవత శక్తి ఉండడం. ఇప్పుడు సపోజ్ లలితా సహస్రమే తీసుకున్నాం, అందులో ఏమవుతుంది, ఫస్ట్ 60 శ్లోకాల్లో అమ్మవారి యొక్క ఫిజికల్ బాడీని వర్ణించారు. మనం ఏమనుకుంటాం, ఆవిడ అంత అందంగా ఉందని చెప్తున్నారు, కానీ అక్కడ చెప్తున్నది ఏంటి అంటే అక్కడ అలా ఉందంటే ఆ క్వాలిటీ ఎవరి లోపలికి రావాలి, చదువుతున్న వాళ్ళ లోపలికి రావాలి. అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఉన్న ఏదైతే అంటే అబద్ధాలు చెప్పకూడదని కానీ, లేకపోతే మంచి మాటలే అవన్నీ అక్కడ చెప్తుంటా లలితా సహస్రంలో. అంటే ఆవిడ అలా ఉంది కాబట్టి అంత అందంగా ఉంది, మనం కూడా అంతే బాగుంటే అంత అందంగా ఉంటుంది. దానికి ఏం లేదు. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాట. శిష్యుడు వెళ్ళేసరికి ఏదో గురువు గారు బోధిస్తున్నారు ఇతనికి, ఆ జ్ఞానాన్ని వింటున్నాడు. వింటూ ఉంటే వీళ్ళిద్దరి పక్క నుంచి ఒక అందమైన అమ్మాయి వెళ్ళిందిట. ఆ అందమైన అమ్మాయిని చూడగానే ఇతని కాన్సన్ట్రేషన్, అంటే చిన్నపిల్లాడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీదకి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది. గురువు గారు ఏం చెప్తున్నారో అప్పటి వరకు భక్తిగానే వెళ్ళాడు. అంటే చాలా మంది మేము భక్తులు అనే అనుకుంటారు కదా, ఈ అబ్బాయి కూడా భక్తిగానే వెళ్ళాడు గురువు దగ్గరికి, జ్ఞానం విందామనే వెళ్ళాడు, మిగతా పిల్లల కంటే డిఫరెంట్ గా ఆలోచించే వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వచ్చిన డీవియేషన్ ఏంటి అంటే ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో ఆ అమ్మాయి దాటి వరకు ఆ అమ్మాయిని చూసుకుని ముసిముసి నవ్వుకుంటున్నాడు. వెనక్కి వెళ్ళాక కూడా కనిపించినంత మేర చూసాట. చూసిన తర్వాత గురూజీ కూడా చూశారు, ఇవన్నీ గమనించాడు. నేను చెప్తున్నది వినట్లేదని కూడా ఆయనకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైందో వెంటనే ఆయన ఏం చేశాట, ఏం మాట్లాడకుండా కామ్ గా ఊరుకుని ఆ రోజు సాయంత్రం ఒక ప్యాకెట్ ఇచ్చాట ఈ అబ్బాయికి. ఇచ్చి ఒరే పక్క ఊళ్ళో ఒక ఆయనకి ఇవ్వాలి, పట్టుకెళ్ళి ఇవ్వరా అని చెప్పేసి శిష్యుడికి బాధ్యత అప్పచెప్పి ఇచ్చిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పారట. ఇచ్చి వెళ్ళిపోమని లేదు వాళ్ళ ఇంటికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. రమ్మనేసరికి ఆ కవర్ పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే తీరా వెళ్ళేసరికి అది ఒక పెద్ద బిలీనియర్, ఒక జమీందారు గారి ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఈయన ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్లే వాడు లోపలికి వెళ్ళగలిగాడని వాడికి అర్థమైపోయింది. ఉన్న సెక్యూరిటీ అంతా చూసిన తర్వాత ఆ మెయిన్ ఆయన ఫోన్ నెంబర్ ఉండడం వల్లే ఇతను లోపలికి వెళ్ళగలిగాడు. లేకపోతే ఇవన్నీ దాటుకుని వెళ్ళడం చాలా కష్టము, ఒక్కొక్కళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఇవన్నీ అతనికి అర్థమయ్యాయి. ఎప్పుడైతే ఫోన్ చేశాడో ఆయన బయటకు ఒకళ్ళని పంపించి ఈ బాబుని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కూడా ఆయన ఏం చేశారట, చక్కగా అన్ని సదుపాయాలు చేసి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, జ్యూస్ ఇచ్చి, టిఫిన్ పెట్టి ఏమైనా చేసావా అని చెప్పి వచ్చినందుకు కానీ బట్టలు పెట్టి గిఫ్ట్ ఇచ్చి అన్ని మంచిగా చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ప్యాకెట్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ నాన్న అని చెప్పి, ఎలా వెళ్తున్నావురా బాబు అని చెప్పారు. చిన్న బాబు కదా, ఎలా వెళ్తున్నావురా బాబు అంటే ఏం లేదండి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాను అని అన్నట్ట. అంటే సరే అని చెప్పేసి ఆయన ఒక కార్ డ్రైవర్ని పిలిచి వీడిని కార్ ఎక్కించి గురువు గారి దగ్గర దింపేసిరా అని చెప్పేసి ఈ అబ్బాయిని చెప్పి వచ్చారట. వస్తే ఈ బాబుని గురువు గారి దగ్గర దింపేశారు. ఇంకా ట్రైన్ పట్టుకోవడం లేదు, ట్రైన్ స్టేషన్కి వెళ్ళడం లేదు, దిగడం లేదు, అక్కడి నుంచి గురువు ఆశ్రమానికి వెళ్ళడం లేదు. చాలా ఈజీగా ఇక్కడ ఎక్కిన వాడు అక్కడ దిగాడు. దిగిన తర్వాత వెళ్ళినప్పటి నుంచి గురువు గారికి ఇంకా 24 hours ఎంతసేపు ఉన్నాడో అంతసేపు ఎవరి గురించి చెప్తున్నాడు, ఈ జమీందారు గురించే. ఎందుకంటే ఆయన అంత ఉన్నాయనైనా అసలు గర్వం లేదండి, అలా ఉండాలండి, నన్ను ఎంతో ప్రేమగా చూశారండి, తన కన్న బిడ్డలా చూశారు, ఇక్కడ
అక్కడికి పంపించారు, ఇలా ఇలా రోజంతా చెప్పారట. కొంచెం ఇంకా ఆపట్లే, అలా చెప్తూనే ఉన్నాడు అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటన. చెప్తున్న ప్రతిసారి గురువు గారు చెప్పేసిన తర్వాత ఒకటి అడుగుతా అని చెప్తావురా అన్నారట. అంటే ఏమిటి అంటే, నిన్న ఒక అమ్మాయి అలా వెళ్ళింది కదరా నాయన, అప్పుడు ఆ అమ్మాయిని చూసావు కదా చివరి వరకు వెళ్ళిన తర్వాత, చూసినప్పుడు అంటే నువ్వు ఎంతసేపు గుర్తు పెట్టుకున్నావురా అమ్మాయిని అన్నట్ట. అంటే ఏముంది గురుగారు 10 నిమిషాల్లో మర్చిపోయాను అన్నట్ట. ఆ అమ్మాయి చాలా అద్భుతమైన అందమైన అమ్మాయి అనుకో, ఇంతకంటే ఎంతసేపు గుర్తు పెట్టుకుంటావురా అన్నట్ట. అంటే ఇంకో అందమైన అమ్మాయి కనిపించే వరకు, వీటి పాపం నిజమే చెప్పాడు, అబద్ధం చెప్పలే, ఇంకో అందమైన అమ్మాయి కనిపించే వరకు గుర్తు పెట్టుకుంటానండి అన్నారు. మరి జమీందారు గారిని ఎంతసేపు గుర్తు పెట్టుకుంటావురా అన్నారు. అంటే నేను చచ్చిపోయే వరకు మర్చిపోనండి అని చెప్పాట. చెప్తే అప్పుడు గురువుగారు ఒకటే చెప్పారట, ఏంటి అంటే చూడరా, శరీరానికి సంబంధించిన సౌందర్యాన్ని ఎంత అందమైనా సరే దానికంటే అందమైనది వచ్చేసరికి అందాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అంటే శరీరానికి సంబంధించిన సౌందర్యాన్ని నువ్వు 10 నిమిషాలు లేదా ఇంకోటి కనిపించే వరకు గుర్తుపెట్టుకుంటున్నావు అంతే. కానీ ఆత్మ సౌందర్యం అన్నది ఉన్నది చూసావే, అది ఏంటి అంటే నీ జీవితం అంతా నువ్వేం చేస్తావుట, గుర్తుపెట్టుకుంటావు. అంటే ఆత్మ సౌందర్యం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంత్ర జపంలోనే. అది మనకు అర్థం అవ్వాలంటే, అయ్యో నాకు అర్థం తెలియదండి, మీకు అసలు అర్థం తెలియక్కర్లే. ఎందుకంటే ఋషులు మునులు మనకేం తెలిసినా తెలియకపోయినా మనలో మార్పు వచ్చే విధానంలోనే ఆ మంత్రాలన్నీ పెట్టారు వాళ్ళు. కాబట్టి జస్ట్ మనం చదివితే చాలు, ఆటోమేటిక్గా ఏం మారుతుంది, మన ఆత్మ సౌందర్యం అంటే సూక్ష్మదేహంలో ఉన్న మొత్తం చెడంతా బయటకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంటే, మీరు లలితా సహస్రంలో ఏదైతే అమ్మవారు అందాన్ని వర్ణిస్తున్నారో అది ఎవరిలో చూడొచ్చు అని అన్నప్పుడు మీలోనే చూడొచ్చు. అది మనలో చూడాలి అంటే ఏం లేదు, కొంచెం మనస్సును అక్కడ పెట్టి, అక్కర్లేని మాట చూడండి, చదువుతూ ఉంటారు, మధ్యలో ఎవరో వస్తే వాళ్ళతో బాగున్నారా అండి కూర్చోండి అంటారు. అది కాదు, మీదంతా హాయిగా ఒక ఫ్లోలో వెళుతుంది. దాన్ని మనసుతో పెట్టి చదివిన తర్వాత ఏం పర్వాలే, పూజ అయ్యే వరకు వాళ్ళు ఉంటారు, హ్యాపీగా మాట్లాడండి. వచ్చిన వెంటనే కాలంటే మీరు మాట్లాడక్కర్లే, చేత్తో నమస్కారం పెట్టి కూర్చోండి అని చెప్పి మీ పని మీరు కూడా చెయ్యొచ్చు. అది ఎంత బాగా చేసుకుంటారో అంత బాగా మార్పు వస్తుందమ్మా. అది పూజకి మనకు కావాల్సింది ఏంటి అంటే మన మనస్సు. అంతే, మనం మనస్సు కనుక ఖచ్చితంగా పెట్టి చేయగలిగితే ఆటోమేటిక్ గా అమ్మ అనుగ్రహం ఉంటుంది, 100% ఉంటుంది. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.